గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైం. చాలా మందిని బాధ పెడుతున్న వ్యాధుల్లో డయాబెటీస్ ఒకటి. దీన్నే షుగర్ అని కూడా అంటారు. శరీరంలో చేరి చాప కింద నీరులా ఇది అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు గురి చేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం. నర్వస్ ప్రాబ్లం లైఫ్ స్టైల్తో వచ్చే అవకాశం ఉందా? నరాల బలహీనతకు డయాబెటీస్కు ఏమైనా సంబంధం ఉందా? నరాల బలహీనతకు హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? అలాగే డయాబెటీస్కు హోమియోపతిలో మంచి వైద్యం ఉందని హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సారిక గారు అంటున్నారు. మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331060 అండ్ 716. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు డయాబెటీస్ అంటే ఏంటి? అసలు డయాబెటీస్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి మ్యామ్? ఎస్, సో డయాబెటీస్ అంటే ప్రస్తుత కాలంలో అయితే చాలామందికి ఉంటుంది. 90% వరకు కూడా అందరూ 30 years అబోవ్ నుంచి కూడా ఈ యొక్క సమస్యతో ఈ యొక్క కండిషన్తో బాధపడుతూ ఉన్నారు. సో ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్లో ఒక కండిషన్గా చెప్పొచ్చు. అంటే మనకి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్, ఒబేసిటీ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్గా మనం చూస్తూ ఉంటాం. సో ఇందులో డయాబెటీస్ ముఖ్యంగా చెప్తూ ఉంటాం. ఎందుకంటే చాలా వరకు మన శరీరంలో ఇబ్బందుల్ని కలగచేసేది, బలహీనతను కలగచేసేది, బరువు తగ్గడం కానీ, చర్మం అనేది బాగా డ్రై అయిపోతూ ఉండడం కానీ, లేదు అని అంటే మనకి చూపు చిన్న వయసులోనే కాస్త డిస్టర్బెన్సెస్ రావడం కానీ, అంటే బ్లడ్ విజన్ ఉండడం, లేదా అర్లీగా క్యాటరాక్ట్ ఫామ్ అయిపోతూ ఉండడం, లేదా మనకి కంట్లో డయాబెటిక్ రెటినోపతి, సో ఇంటర్నల్ బ్లీడింగ్, ఇటువంటి సమస్యలను కూడా చూస్తూ ఉంటాం. అలాగే ఈ డయాబెటీస్ ఉండడం వల్ల ఈ యొక్క కొలెస్ట్రాల్ సమస్యలు చూస్తూ ఉంటాం. సో 30 years పైబడిన వాళ్ళల్లో ఈ మధ్య కాలంలో 90% వరకు ఈ డయాబెటీస్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారు. సో అందరు కామన్గా అనేది ఏంటి, ఇది షుగర్ వచ్చిందండి నాకు అంటారు. సో వాట్ ఈస్ దిస్ షుగర్ అంటే మన రోజువారీ తీసుకున్న ఆహారం నుంచి మనకి గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో మనకి రక్తంలో ఎంత మాత్రం ఉండాలి అంటే ఫాస్టింగ్లో చూసినట్లయితే 100 కంటే తక్కువగా ఉండాలి. పోస్ట్ లంచ్ అయితే 140 వరకు కూడా ఓకే. సో ఎప్పుడైతే మనం ఆహారం తీసుకున్న తర్వాత భోజనం తీసుకోక ముందు కానీ తీసుకున్న తర్వాత కానీ మనకి 200, 250, 180 అలాగా వస్తూ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా మనము ఈ యొక్క మన శరీరంలో ఉండే హార్మోన్ అనేది సరిగా రిలీజ్ అవ్వట్లేదు. దాని ద్వారా అందరికి కూడా ఈ యొక్క చక్కెర వ్యాధి వచ్చింది అని చెప్తూ ఉంటారు. దాన్నే డయాబెటీస్, మధుమేహం అంటారు. సో మనకి బ్లడ్లో ఈ షుగర్ లెవెల్ పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఇన్సులిన్ హార్మోన్ తక్కువగా రిలీజ్ అవ్వడం అయి ఉండొచ్చు, లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన యొక్క కండరాలు కానీ, మన యొక్క ఫ్యాట్ ఎడిపోస్ టిష్యూ కానీ, మన యొక్క లివర్ కానీ దాన్ని ఆ గ్లూకోజ్ని తీసుకోకపోవడం. సో ఈ రెండు సమస్యల వల్ల ఐదర్ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది, లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ అనేది మన శరీరంలో మిగతా భాగాలు అనేది ఇన్సులిన్ లేకపోవడం వల్ల గ్లూకోజ్ అనేది అబ్జార్ప్షన్ లేకపోవడం, దానివల్ల రక్తంలో చక్కెర అనేది పెరుగుతూ ఉంటుంది. అది కనుక ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా మొట్టమొదటిగా ఎక్కువగా చూసే కండిషన్స్ డయాబెటిక్ న్యూరోపతి, అంటే నరాల బలహీనత. కాళ్ళు చేతులు తిమ్మిర్లుగా ఉంటూ ఉంటాయి, సూదులు గుచ్చినట్టుగా ఉంటూ ఉంటాయి, కాళ్ళు లాగినట్టుగా ఉంటూ ఉంటుంది. రాత్రి అయితే అరికాళ్ళు అరిచేతులు మంటలుగా ఉంటూ ఉంటాయి. కొంతమందికి అయితే 365 రోజులు సంవత్సరం పొడవుతా కూడా ఈ సమస్య కంటిన్యూగా ఉంటూ ఉంటుంది. చేతులకు ఏదో గ్లవ్ వేసుకున్నట్టుగా ఈ భాగం వరకు ఇంతవరకు కూడా బాగా విపరీతమైన తిమ్మిరి, నమ్నెస్, టింగ్లింగ్, మంటలు ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఎవరికైనా సరే ఇటువంటి లక్షణాలు ఉంటే కనుక తప్పకుండా మీరు డాక్టర్ని సంప్రదిస్తే మనకి పరీక్షల ద్వారా మనం ఈ డయాబెటీస్ ఉందా లేదా అనేది మనం నిర్ధారణ చేసుకోవచ్చు. దీనికి అంటే రూట్ కాజ్ కంపల్సరీ ఉండే ఛాన్స్ ఉందామా? డెఫినెట్లీ. సో మనకి రక్తంలో మనం ఇప్పటి వరకు చూసుకున్నాం డయాబెటీస్ అంటే రక్తంలో చక్కెర శాతం పెరుగుతూ ఉంది. సో దీనికి కారణాలు అనేది 2 రకాలుగా ఉంటూ ఉంటాయి. సో ముఖ్యంగా జన్యుపరంగా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే ఫ్యామిలీలో ఐదర్ పేరెంట్, ఒక్క పేరెంట్ అయినా కూడా మదర్ కానీ ఫాదర్ కానీ ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉంటే మనము ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు కానీ, లేదా లైఫ్ స్టైల్లో డిస్టర్బెన్సెస్, నైట్ షిఫ్ట్స్ కానీ డే షిఫ్ట్స్ కానీ ఎక్కువ ఒత్తిడితో ఉన్నప్పుడు, ఆహారం అనేది సరైన సమయంలో తీసుకోనప్పుడు, సో ఇటువంటివి జెనెటికల్గా ఉన్న డయాబెటీస్ అనేది మనకి లక్షణాలు వ్యక్తపరుస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా సడన్ షూటప్ అనేది ఉండదు. చాలా వరకు కూడా చిన్న చిన్న లక్షణాలు అది ముందుగానే మనకి మన శరీరం లక్షణాలు అనేది చూపిస్తూ ఉంటుంది.
అలాంటప్పుడు అర్లీగా డయాగ్నోస్ చేసుకొని ఇవి ఎప్పుడైతే సబ్ క్లినికల్ డయాబెటీస్ అంటామంటే రిపోర్ట్స్లో మనకి పెద్దగా వేరియేషన్ ఉండదు, లేదా కొంతమందికి రిపోర్ట్స్లో కొంచెం హై షుగర్ ఉన్నప్పటికీ కూడా లక్షణాలు అనేది ఉండదు. అలాంటప్పుడు అది అర్లీ ఫేజ్గా డీల్ చేసి దాని ప్రకారంగా మనం మందులు వాడుకుంటే లైఫ్ లాంగ్ డయాబెటీస్కి బారిన పడకుండా మనం జాగ్రత్త చేసుకోవచ్చు. లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడకుండా కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి చాలా అవకాశం వరకు ఉంటుంది. కాబట్టి అర్లీ డయాగ్నోసిస్ ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మేము చెప్తూ ఉంటాం. సో ఎవ్రీ ఇయర్ అందరూ చేసుకుంటూ ఉంటారు జనరల్గా టెస్ట్లు అనేది. అలాంటప్పుడు HbA1c కూడా మర్చిపోకుండా చేసుకోండి. దాంట్లో 3 months నుంచి మన షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది. అది 6 కంటే తక్కువగా ఉండి 5.5, 5.6 వరకు ఉంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ రీడింగ్. ఒకవేళ మనకి 6కి దాటుతుంది అని అంటే కనుక డెఫినెట్లీ యూ మైట్ బి సబ్ క్లినికల్ డయాబెటీస్ అని చెప్తూ ఉండొచ్చు, లేదా కొంతమంది డయాబెటిక్ రేంజ్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ 200, 250, 300 అలా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ జనరల్ చెకప్తో పాటు అర్లీ సిమ్టమ్స్ అనేది మనము రికగ్నైజ్ చేసుకోవడం మంచిది. ఓకే, సో స్టేజెస్ ఎలా ఉంటాయి మ్యామ్? ఎస్, సో దీంట్లో మనము ముఖ్యంగా కారణాలు బట్టి కూడా మనకి స్టేజ్ ఓవర్స్ ఉంటాయి. సో జెనెటిక్ కారణాలు ఉంటూ ఉంటాయి. కొంతమందిలో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కూడా ఒక కారణం ఉంటుంది. అంటే మన లోపల మన రోగనిరోధక శక్తి మన యొక్క ప్యాంక్రియాస్ అనే గ్రంథి నుంచి రిలీజ్ అయ్యే ఒక ఇన్సులిన్ మీద హాని కలుగజేస్తూ ఉంటుంది అనమాట. అంటే మన యొక్క ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో వాటిని మనం డ్యామేజ్ చేసినప్పుడు మన ఇమ్యూనిటీ అనేది దాన్ని ఆటో ఇమ్యూన్, అప్పుడు ఇన్సులిన్ అనేది తక్కువ స్థాయిలో వస్తూ ఉంటుంది. లేదా కొంతమందిలో ఫ్యామిలీ పరంగా లేకపోయినా కూడా తీవ్రమైన స్ట్రెస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ యొక్క ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది. లేదా కొంతమంది ఒబేసిటీ, స్థూలకాయం ఉన్న వాళ్ళలో, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే ఇన్సులిన్ ఉత్పత్తి అనేది సరిగ్గా ఉన్నప్పటికీ కూడా మన యొక్క గ్రంథ అనేది మన యొక్క మజిల్స్ కానీ మన యొక్క లివర్ కానీ దాన్ని తీసుకోకపోవడం వల్ల కూడా చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే ఇందులో స్టేజెస్ మనం చూసినట్లయితే ముఖ్యంగా టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే, అంటే టైప్ 1 కానీ టైప్ బి కానీ 2 కానీ అంటే ఇవి ఎలా ఉంటాయి కారణాలు ఒక్కొక్క దానికి, అలాగే సిమ్టమ్స్ కూడా ఎలా ఉంటాయి మేడం? ఎస్, సో ఫస్ట్ మనము ఇందులో చూసుకోవాల్సింది ఏంటంటే యాజ్ ఎ పర్సన్ మనం ఎప్పుడైతే మనకి కాళ్ళు చేతులు తిమ్మిర్లుగా ఉంటూ ఉన్నాయి, మంటలుగా ఉంటూ ఉన్నాయి, బలహీనంగా ఉంటుంది, పొద్దునుంచి సాయంత్రం వరకు బాగానే ఉంటుంది డాక్టర్ గారు, కానీ ఈ సాయంత్రం అయ్యేసరికి బాగా విపరీతమైన నీరసం వస్తూ ఉంది, ఆకలికి ఆగలేకపోతున్నాము, ఎక్కువగా షివరింగ్ వస్తూ ఉంటుంది, సో చెమటలు పడుతూ ఉంటాయి. కొంతమందికి అయితే వెయిట్ లాస్, బరువు అనేది బాగా తగ్గిపోతారు. వితిన్ 3 monthsలో మనకి 10 kgs కంటే ఎక్కువగా కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క లక్షణాలు ఏమైనా అధికంగా మూత్రం పోవడం కానీ, పాలియూరియా అంటాము, ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది, నోరంతా పొడారిపోతూ ఉంటుంది, ఇవన్నీ కూడా ముఖ్యంగా లక్షణాలు. ఇది టైప్ 1 డయాబెటీస్ అయినా టైప్ 2 డయాబెటీస్ అయినా ఈ లక్షణాలు కనుక ఉంటే ఖచ్చితంగా అప్పుడు మనం టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇందులో కారణాలు జన్యుపరమైన కారణాలు ఉంటాయి, ఆటో ఇమ్యూన్ కారణాలు, కొంతమంది ప్యాంక్రియాటిక్ సిస్ట్, ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ ఇలా ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇంకొంతమందిలో జెనెటిక్ మ్యూటేషన్ అంటాం, అంటే కొంతమందిలో మాత్రం సో జన్యువులు అనేది మన తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు అవి జీన్స్ అనేది కాస్త చేంజ్ ఓవర్ జరుగుతుంది. అలాంటప్పుడు కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇందులో టైప్ 1 అనేది ముఖ్యంగా మనము చూసేది ఏంటంటే ఇన్సులిన్ పూర్తిగా అసలు రిలీజ్ అనేది లేకపోవడాన్ని టైప్ 1 అంటాం, అంటే కంప్లీట్ జీరో ఇన్సులిన్ ఉంటుంది. అందుకనే ఈ టైప్ 1 డయాబెటీస్ యూజువల్లీ పిల్లల్లో మిడిల్ ఆన్సెట్లో కూడా వస్తూ ఉంటుంది. సో అడోలసెంట్ ఏజ్లో ఉంటుంది. ఎక్కువగా మనం 80% వరకు చూసేది చిన్నపిల్లల్లో మనం డయాబెటీస్ని చూస్తూ ఉంటాం, దాన్నే టైప్ 1. ఇది చాలా తీవ్రంగా ఉంటుంది, వాంతులు ఉంటూ ఉంటాయి, వీళ్ళకి సడన్ స్పైక్స్ ఉంటాయి. టైప్ 1లో పూర్తిగా ఇన్సులిన్ ఉండకపోవడం వల్ల సడన్గా 300, 400, 500 అంతా ఉంటుంది షుగర్. వాళ్ళకి డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అంటాము. సో బాగా ఊపిరి ఆడకపోవడము, ఆయాసంగా అనిపించడం, బాగా వీక్ అయిపోతూ ఉండడం, వాంతులు అవుతూ ఉండడము, చర్మం దురదలు వస్తూ ఉండడము. సో ఇటువంటి లక్షణాలు కూడా మనము టైప్ 1లో చూస్తాం. అందుకనే హోమియోపతి అనేది రీసెర్చ్ ఎప్పటి నుంచో కూడా మనం ఈ డయాబెటీస్ మీద చేయడం జరిగింది. ఎన్నో మంచి మందులు రిలీజ్ అయ్యాయి. టైప్ 1 వాళ్ళకు కూడా ఈ లక్షణాలని కంట్రోల్ చేస్తూ కాస్త వరకు కూడా వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అందజేయడంలో హోమియోపతి అనేది చాలా చక్కగా పనిచేస్తూ వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ టైప్ 1 డయాబెటీస్ బారిన పడ్డ వాళ్ళు ఎవ్వరు కూడా ఇన్సులిన్ తీసుకుంటున్నాము బాగానే ఉంది అని అనుకోకుండా
కాంప్లికేషన్స్ అనేది ఎప్పటికీ వదలవు. ఖచ్చితంగా కొలెస్ట్రాల్ ఇష్యూస్, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ సమస్యలు ఇవి చిన్న వయసులోనే వచ్చే అవకాశం ఉంటుంది టైప్ 1 ఉన్న వాళ్ళలో. కాబట్టి అశ్రద్ధ చేయకుండా హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ తప్పకుండా దీనికి మంచి పరిష్కారం అయితే అందుబాటులో ఉంది. సో దీనికి తగ్గట్టుగా లైఫ్ స్టైల్ చేంజెస్ ఆల్రెడీ మీరు చేస్తూ ఉండొచ్చు. దాన్ని కూడా కంటిన్యూ చేస్తూ హోమియోపతి మందులు తీసుకుంటే క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లోపల ఇతర ఆర్గాన్స్ డ్యామేజ్ కాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. లైఫ్ స్పాన్ పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మెయిన్గా ఇందాక టైప్ 1 టైప్ 2 గురించి మాట్లాడుతున్నాం. అంటే కాంప్లికేషన్స్ పరంగా చూసుకుంటే టైప్ 2లో ఎలా ఉంటాయి మ్యామ్? ఎస్, తప్పకుండా ఇందులో ఎక్కువ వేరియేషన్స్ మనం చూసేది టైప్ 2. 90% వరకు కూడా 30 years ఎబో ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా మనం చూసే డయాబెటీస్ని టైప్ 2 డయాబెటీస్ అంటాం. సో ఇది ఏంటి అంటే మనకి బీటా సెల్స్, మన ప్యాంక్రియాస్ అనే గ్రంథి నుంచి మనకు ఉండే ఆ బీటా సెల్స్ అనేది ఇన్సులిన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎవరికైతే ఈ జన్యువుల పరమైన షుగర్ ఉంటుందో ఫ్యామిలీ పరంగా లైక్ మెటర్నల్ సైడ్ ఆర్ పెటర్నల్ సైడ్, మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ, లేదా కొంతమందికి పేరెంట్స్ లేకపోయినా కూడా వాళ్ళ తోబుట్టువులుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ సెక్రేషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇట్ వేరీస్. కొంతమందిలో కొద్ది మాత్రమే తక్కువగా ఉంటుంది, కొంతమందిలో చాలా ఎక్కువగా లాస్ అనేది ఉండి వీళ్ళకి షుగర్స్ అనేది చాలా హైగా మనకి చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఇన్సులిన్ తక్కువగా రిలీజ్ అవ్వడం లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మధ్యకాలంలో. దీనికి రీజన్ ఏంటి అంటే ఒబిసిటీ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే మనం ఉండాల్సిన ఎత్తు కంటే బరువు అనేది మనం ఎక్కువగా ఉంటామో అప్పుడు మనకి ఈ గ్లూకోజ్ అనేది శరీరంలో కండరాల్లోకి వెళ్ళాల్సింది ఇన్సులిన్ లేకపోవడం వల్ల లేదా ఇన్సులిన్ అనేది సరిగా పనిచేయకపోవడం వల్ల గ్లూకోజ్ని తీసుకోవు. ఎందుకంటే ఇన్సులిన్ లేకపోతే గ్లూకోజ్ అబ్జార్ప్షన్ జరగదు. అది మోస్ట్ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ఇన్సులిన్ని మనము ఎలాగా డెవలప్ చేసుకోవాలి అని అంటే ఇందులో 2 పద్ధతులు చెప్పొచ్చు. ఒకటి, మనం రోజువారీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడం, సరిగ్గా మంచి ఆహారం డైట్ తీసుకుంటూ ఉండడం. మీరు ఎక్కువగా మెడికేషన్స్ వాడుతూ ఉంటే కనుక హోమియోపతి మెడికేషన్స్ ద్వారా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా న్యాచురల్గా మన ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచుకోవచ్చు. దాంతోపాటుగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించుకుంటూ ఉంటే కనుక మీ గ్లూకోజ్ అబ్జార్ప్షన్ అనేది కండరాలకు వెళ్ళడం జరుగుతుంది. తద్వారా మీకు వెయిట్ లాస్ కానీ ఎమాసియేటెడ్ అంటే ఒళ్ళంతా తగ్గిపోతూ ష్రింకేజ్ అయిపోతూ ఉంటారు. 30 years వాళ్ళని చూస్తేనే వాళ్ళు 50 years 45 years లాగా కనిపిస్తూ ఉంటారు. సో ప్లస్ ఈ డయాబెటీస్ అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేవలము మనము రోజువారీగా డయాబెటీస్ మందులు తీసుకుంటున్నాము కాబట్టి ఐ యామ్ పర్ఫెక్ట్, ఐ యామ్ హెల్దీ అనుకోవడానికి లేనే లేదు. ఎందుకనంటే ఎప్పుడైతే ఈ యొక్క వయసు పెరిగే కొద్దీ, రోజులు పెరిగే కొద్దీ మనకి ఈ ఇన్సులిన్ అనేది ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. సో ఒక 20% ఇన్సులిన్ తగ్గిందనుకోండి ఒక 5 years బ్యాక్, ఇప్పుడు మనం చూస్తే ఒక 50 to 60% ఇన్సులిన్ ఇంకా తగ్గిపోతూ వస్తుంది అనమాట. సో బీటా సెల్స్ పనితీరు ఇంకా తగ్గుతూ వస్తుంది వయసు పెరిగే కొద్దీ. అలాంటప్పుడు లక్షణాలు అనేది ఎక్కువగా కనిపిస్తాయి. మొట్టమొదలు చూసేది కాంప్లికేషన్స్. లక్షణాలతో పాటు కాంప్లికేషన్స్ కూడా మనం చూస్తాం. సో ఈ ట్యాబ్లెట్స్ వాడడం అనేది ఖచ్చితంగా మనకి ఎమర్జెన్సీలో అవసరమే, కానీ దాంతోపాటుగా మనకి న్యాచురల్గా తగ్గించుకునేటట్టుగా హోమియోపతి మందులు తీసుకుంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రథమంగా చెప్పేది కాంప్లికేషన్స్. ఇందులో ఎక్కువ చూసేది డయాబెటిక్ న్యూరోపతి. సో డయాబెటిక్ న్యూరోపతి అంటే నరాల బలహీనత. సో దీనిపైన ఉన్న మైలిన్ షీత్ అనేది ఈ అధికంగా ఉన్న షుగర్ వల్ల అది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. తద్వారా వీళ్ళకి ఎక్కువగా చెంచెంచుగా ఉంటుంది, నమ్నెస్ తిమ్మిరిగా ఉంటుంది, గుచ్చినట్టుగా ఒళ్ళంతా సూదులు గుచ్చినట్టుగా ఉంటుంది. కాళ్ళల్లో కొంతమందికి డయాబెటిక్ ఫుడ్స్ తయారవుతాయి. అల్సర్ అంటే ఏదైనా చిన్న దెబ్బ తగిలితే వాళ్ళకి తెలియకపోవడము, తిమ్మిరి వల్ల స్పర్శ సరిగ్గా లేకపోవడం, గ్యాంగ్రీన్, సో అక్కడ సర్క్యులేషన్ పూర్తిగా తగ్గిపోయి కుళ్ళిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు వీళ్ళు అక్కడ అల్సర్ ఫామ్ అయ్యి అది నాన్ హీలింగ్ అల్సర్, అది తగ్గక గ్యాంగ్రీన్గా ఫామ్ అయ్యి దాన్ని యాంపుట్ అంటారు, అంటే తీసేయాల్సిన పరిస్థితి. కొంతమందిలో ఏళ్ళని తీసేస్తారు, కొంతమంది ఆ భాగం వరకు కూడా తీసేసే పరిస్థితి ఉంటుంది. సో ఇది కొన్నిసార్లు మరణాంతకరం కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఇటువంటి కాంప్లికేటెడ్ డయాబెటీస్ని మనం చూస్తున్నామో, కాంప్లికేషన్స్ అనేది మన శరీరంలో మొదలయ్యాయి. లైక్ అధికంగా కొలెస్ట్రాల్ రావడం, బీపీతో షుగర్తో పాటు డయాబెటీస్తో పాటు బీపీ వస్తూ ఉండడం, కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండడం, హై కొలెస్ట్రాల్ ఉండడం, హార్ట్ ఎఫెక్ట్స్ అంటే వాల్వులార్ డెఫిషియన్సీ అంటాం, అంటే హార్ట్లో కొద్దిపాటిగా ఫంక్షన్ తగ్గుతూ ఉంటుంది.
అలాగే కిడ్నీ ఫంక్షన్ కూడా తగ్గుతూ వస్తుంది. డయాబెటిక్ నెఫ్రోపతి అంటామండి. సో ఎప్పుడు కూడా ఈ కిడ్నీ పనితీరు, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ వచ్చే అవకాశాలు డయాబెటీస్లో ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. తద్వారా కూడా వాళ్ళు డయాలసిస్కి వెళ్ళడము, లైఫ్ స్పాన్ తగ్గిపోతూ ఉండడము, క్వాలిటీ తగ్గిపోతూ ఉండడం, సో చాలా విపరీతమైన ఇబ్బందులు కూడా గురవుతూ ఉన్నారు. కాబట్టి అశ్రద్ధ అస్సలు చేయొద్దని ఖచ్చితంగా డయాబెటీస్ చెప్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో ప్రతి ఇంటికి ఇద్దరు కానీ ఒక్కరు కానీ ఖచ్చితంగా డయాబెటీస్ ఉంటూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ముందుగానే మందులు వాడుతున్నప్పటికీ కూడా ఒక్కసారి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేసి, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎంతో కాలంగా రీసెర్చ్ చేస్తూ మరి కొత్త మందులు అనేది ఉంటూ ఉన్నాయి. వీటిని వాడుతూ ఉంటే ఆ బీటా సెల్స్ పనితీరు పెంచడానికి ఉంటుంది. ఇటువంటి సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్ కానీ, నరాల బలహీనత కానీ, కిడ్నీ ఫంక్షనింగ్ కానీ, హార్ట్ ఫంక్షనింగ్ కానీ వీటిలన్నిటినీ కూడా స్టెబిలైజ్ చేయడానికి మెడిసిన్స్ వాడడం జరుగుతుంది. తద్వారా మీకు కాంప్లికేషన్స్ తగ్గుతాయి, క్వాలిటీ పెరుగుతుంది. మీకు ముందు అసలు షుగర్ ఉందా అనేటట్టుగా కూడా మనకి లైఫ్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీకు డయాబెటీస్ ఉన్నప్పటికీ, మందులు వాడుతున్నప్పటికీ, రెగ్యులర్ చెకప్స్లో ఉన్నప్పటికీ కూడా సపోర్టివ్గా ఖచ్చితంగా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి. కొంతమందిలో వితౌట్ మెడికేషన్స్, మనం రోజువారీ తీసుకునే డయాబెటిక్ మెడికేషన్స్ లేకుండా కూడా హోమియోపతి ద్వారా కంట్రోల్ చేసిన కేసెస్ చాలా వరకు ఉన్నాయి. కాబట్టి అర్లీ ఫేజ్లో అయితే మనం మెడికేషన్సే అవసరం పడదు. అదే కాస్త 10 years అబోవ్, 5 years 6 years అబోవ్ చాలా హై స్పైక్స్ ఉన్నాయంటే మాత్రం కొద్దిపాటిగా మనం కొంత సపోర్ట్ తీసుకుంటూ హోమియోపతి వాడుకోవడం కూడా జరుగుతుంది. సో మీకున్న లక్షణాలని బట్టి, మీకున్న తీవ్రతని బట్టి, మీకున్న కాంప్లికేషన్స్ బట్టి మనం కాలం అనేది నిర్ధారణ చేయడం జరుగుతుంది. లైక్ ఎంత కాలంలో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందని. కానీ వితిన్ వీక్లోనే మీకు ఈ యొక్క మంటలు, తిమ్మిర్లు అయితే కనుక ఖచ్చితంగా తగ్గుతుంది. సో ఓవరాల్ ఫంక్షన్ని పెంచడానికి హోమియోపతి చాలా చక్కగా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు డయాబెటీస్ ఉన్న పర్సన్స్కి కూడా అంటే అదర్ కాంప్లికేషన్ అంటే మీరు ఇంతగా మాట్లాడుతూ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అలా ఉంటే కనుక హోమియోపతిలో పర్టికులర్గా ఎలా ట్రీట్ చేస్తారు, డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు? ఖచ్చితంగా డయాగ్నోసిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి డయాబెటీస్లో. ఫస్ట్ ఇది డయాబెటీస్ ఏ టైప్ అనేది డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంది. త్రూ టెస్ట్ ద్వారా మనం చేసుకుంటాము. కొన్ని బ్లడ్ టెస్టులు అనేది చేయడం జరుగుతుంది. సో ఇది టైప్ 1 టైప్ 2 ఆర్ మోడీ అనే ఇంకొక కైండ్ ఆఫ్ డయాబెటీస్ కూడా ఉంటుంది. సో దీన్ని ఆన్సెట్ బట్టి, లైక్ మిడిల్ ఆన్సెటా, లేట్ ఆన్సెటా, వీటిలన్నింటిని కూడా మనం చూసుకొని ఫస్ట్ కొంత బ్లడ్ టెస్టుల ద్వారా మనం డయాగ్నోస్ చేసుకుంటాం. ఆ బ్లడ్ టెస్ట్లో మనకు వచ్చే స్పైక్స్, వాళ్ళ లక్షణాలు, క్లినికల్గా వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, అధిక మూత్రం ఉంటుంది లేదా అసలు మూత్రం ఉండట్లేదు, లేదా వీళ్ళకి మూత్రం అనేది ఎర్రగా వస్తుందా, లేదా వేరే ఇబ్బందులు, నొప్పులు కానీ ఉంటూ ఉన్నాయా, ఆయాసం ఉంటూ ఉన్నా అనేది మనం రెగ్యులర్గా లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ చెకప్ చేసుకుంటాం. సో కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేసుకుంటాం, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా మనం టెస్ట్ చేసుకొని దాని తర్వాత వాళ్ళకున్న లక్షణాలను బట్టి డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. చేసుకున్న తర్వాత వాటి యొక్క ఇంటెన్సిటీని కూడా మనము ఎనాలిసిస్ చేసి దానికి తగ్గట్టుగా, శరీరానికి తగ్గట్టుగా మనం మెడిసిన్స్ పెట్టడం అనేది జరుగుతుంది. అది ముఖ్యంగా ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఎందుకంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒకే టైప్ ఆఫ్ లక్షణాలు ఉండవు. కొంతమందికి ఎటువంటి లక్షణాలు ఉండవు, ఒకటే రేంజ్లో ఉంటుంది షుగర్. వాళ్ళు రెగ్యులర్గా డయాబెటిక్ ట్యాబ్లెట్ ఒకటే వాడుతూ ఉంటారు, ఏం స్పైక్స్ ఉండవు. కానీ ఇంకొక టైప్ ఆఫ్ డయాబెటీస్లో మనం చూసినట్లయితే కొంతమందికి చాలా షూటప్స్ ఉంటాయి. సడన్గా 300 ఉంటుంది, సడన్గా డ్రాప్ అయిపోతూ ఉంటుంది. లో షుగర్ కూడా అయిపోతూ ఉంటుంది. కళ్ళు తిరిగి పడిపోవడము, చెమటలు పట్టడం, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఇంకొంతమందిలో అయితే ఎప్పుడు హై షుగర్సే ఉంటూ ఉంటాయి. వాళ్ళు ట్యాబ్లెట్స్ తీసుకున్నా హై షుగర్ ఉంటుంది, ఇన్సులిన్ తీసుకున్నా హై షుగర్ ఉంటుంది. అండ్ కొంతమంది ఆహార నియమాలు పాటించడం అనేది చాలా టఫ్గా ఉంటుంది. లైక్ చెప్పేటట్టుగా కార్బోహైడ్రేట్స్ తక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటాం. సో కొంతమంది దాన్ని కంట్రోల్ చేయకపోవడం వల్ల కూడా షుగర్స్ అనేది షూటప్స్ అవుతూ ఉంటాయి. సో ఇండివిజువల్గా యాజ్ ఏ పర్సన్ కొంతమంది కళ్ళ సమస్య ఉంటుంది, కొంతమంది గుండె సమస్య, కొంతమంది కిడ్నీ. సో మీకున్న చక్కెర వ్యాధి ఏ పార్ట్లో ఇబ్బంది కలగజేస్తుంది అనేది ఫస్ట్ అనాలిసిస్ చేసుకొని దానికి తగ్గట్టుగా స్పెసిఫిక్ మందులు అనేది పెట్టడం జరుగుతుంది. తద్వారా మీకు ఆ భాగం ఏదైతే ఉందో అది ఇంకా ప్రాబ్లంకి గురి కాకుండా మనం ఆపొచ్చు, కంట్రోల్ చేయొచ్చు, ఫర్దర్గా ప్రివెంట్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది, డ్యామేజ్ అవ్వకుండా. ప్లస్ ప్రస్తుతం ఉన్న లక్షణాలను కూడా మనం పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఉంటుంది. షుగర్ స్పైక్స్ని కూడా ఎక్కువగా తక్కువగా అవుతూ ఉన్న వాటిని కూడా మనము నార్మల్ రేంజ్కి తీసుకురావడానికి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది అని అయితే ఖచ్చితంగా చెప్తాము. సో ఈ చాలామంది ఈ మధ్యకాలంలో అవగాహన పెరిగి ఎన్ని మందులు వాడుతున్నా బలహీనత ఉంటుంది, ఎన్ని మందులు తీసుకున్నా చాలా వెయిట్ లాస్ అయిపోతూ ఉన్నారు, ఎన్ని మందులు తీసుకున్నా కూడా సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉన్నాయి. లైక్ అంగం నిలబడకపోవడం కానీ, ఈడీ ప్రాబ్లమ్స్,
సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎటువంటి ఆలోచన లేకుండా మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్ సంప్రదిస్తే ఫస్ట్ మిమ్మల్ని అనాలిసిస్ చేసి దానికి తగ్గట్టు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ పెడతాము, పూర్తిగా మీకు తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, మెయిన్గా అంటే చిన్నపిల్లల్లో చూసుకుంటే కనుక ఇప్పుడు చూసుకుంటే చాలా మందిలో డయాబెటీస్ అనేది వస్తుంది, అంటే ఇన్సులిన్ కూడా. సో ఎందుకు అంటే ఏది ఎక్కువ కాంప్లికేటెడ్, ఇన్సులిన్ తీసుకోవడమా, డైట్ కంట్రోల్ పెట్టుకోవడమా, లేదంటే వాట్? సో ఫస్ట్ మనం చూసేది ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకైతే ఖచ్చితంగా జీరో ఇన్సులిన్, అంటే వాళ్ళ శరీరంలో అసలు ఇన్సులిన్ ఉత్పత్తే ఉండదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇన్సులిన్ తీసుకుంటూ హోమియోపతి తీసుకోవడం అనేది ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే ఈ ఇన్సులిన్ అనేది పూర్తిగా లేకపోవడం వల్ల వాళ్ళు కంప్లీట్గా కొలాప్స్ స్టేట్, అంటే పూర్తిగా వాంతులు, విరోచనాలు, పూర్తిగా పడిపోవడం, కళ్ళు తిరిగి పడిపోవడం, కంప్లీట్గా వెయిట్ లాస్ అయిపోవడం, ఆకలి లేకపోవడం, సో చాలా విపరీతమైన ఇబ్బందికి గురవుతారు. కీటోఎసిడోసిస్ అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ కోమాలోకి కూడా వెళ్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మనము వాళ్ళని అనాలిసిస్ చేసి కానీ మనము ఇన్సులిన్ అనేది యూనిట్స్ అనేది ఎలా తగ్గించాలి, ఎలాగ దాన్ని మానిటర్ చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి అనేది చూసుకోవాలి. సో ఫస్ట్ డయాబెటీస్ ఉందా లేదా నిర్ధారణ చాలా ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత ఇది ఏ టైప్ 1 టైప్ 2 లేకపోతే ఏ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ అనేది మనం నిర్ధారణ చేసుకోవాలి. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటుంది. అంటే మన ప్లాసెంటల్ అనేది కొంత హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్స్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ అనేది వాడకం లేకుండా రెసిస్టెన్స్ని క్రియేట్ చేస్తుంది. తద్వారా జెస్టేషనల్ కేవలం కొంతమందికి ప్రెగ్నెన్సీలో మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ వాళ్ళు లైఫ్ స్టైల్ మంచిగా మెయింటైన్ చేసుకుంటే అది మళ్ళీ డయాబెటీస్గా టర్న్ అప్ అవ్వదు. కానీ కొంతమందిలో 8% ఆఫ్ ద పీపుల్లో మాత్రం అది డయాబెటీస్ టైప్ 2గా టర్న్ అప్ అయిపోతూ ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, లేదా టైప్ 1 డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, లేదా టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్గా ఆలోచించాల్సింది ఏంటంటే కాంప్లికేషన్స్ గురించి ఆలోచించుకొని దానికి ఖచ్చితంగా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మంచి ట్రీట్మెంట్ అయితే అందుబాటులో ఉంది. సో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ డైట్ మంచిగా మెయింటైన్ చేయండి, మేము మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఏ ఇబ్బంది ఈ ప్రాబ్లమ్స్ బారిన పడకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సపోర్ట్ చేయడం జరుగుతుందండి. డైట్ అన్నారు కదా, అంటే మీరు మాట్లాడుతూ డైట్ పరంగా ఏవి తినొచ్చు, ఏవి తినకూడదు? ఎస్, సో డైట్ చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ అందరికీ కూడా ఈ మధ్య కాలంలో అవగాహన ఉంటుంది. సో డయాబెటీస్ అంటే ఏమి తీసుకోవాలి అనేది. సో ముఖ్యంగా అందరూ చెప్పేదే చక్కెర పదార్థాలు, తెల్లటి పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. టైమ్లీ మీల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వీళ్ళకి కాస్త ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా మంచి రిజల్ట్స్గా కనిపిస్తూ ఉంది. ఎక్కువగా సలాడ్, వెజిటబుల్స్ తీసుకుంటూ ఉండాలి. సో మీకుండే షుగర్ ఫ్లక్చువేషన్స్ బట్టి కూడా డైట్ అనేది మాడిఫై చేస్తాము. అందరికీ ఒకేలాగా ఉండదు. సో మీకు ఎంత ఇంటెన్సిటీలో ఉంది, ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి దాన్ని బట్టి కూడా మనము డైట్ అనేది మాడిఫై చేసుకొని వాడుకుంటూ ఉంటే మీకు ఎక్కడ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లేకుండా చూసుకోవడానికి ఉంటుంది, ఎటువంటి గ్యాస్ట్రిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి ఉంటుంది. డయాబెటీస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం.